ఎలాగైనా నన్ను బయటకు తీసుకొస్తాడు అని. వాడి నుంచి నేను విడిపించకపోతే అశోక్ చేతిలో నేను ఓడిపోయినట్లే. వెంకట్ని రాజా విడిపించుకొని తీసుకువెళ్ళాడు అంటే మనం ఓడిపోయినట్లేగా. అందుకని ఏం చేయమంటావు? ఏదో డీప్ షాక్ కి గురైనందువలన త్వరగా కోలుకోవటం కష్టమమ్మా. రేయ్, ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? చందు గురించిరా. చందు గురించి నువ్వు ఆలోచించేదేంట్రా? చందు నీ గురించి ఆలోచిస్తుంది. నిన్ను కాపాడడానికి ఆమె తాపత్రయపడుతుంది. అంటే సంథింగ్ ఏదో ఉందిరా. ఏంట్రా ఉండేది నీ మొహం? తెలిసిన మనిషి ప్రమాదంలో ఉంటే నువ్వు నేను ఏం చేస్తామో తను అదే చేసింది. నిన్ను కాపాడడం వరకైతే నువ్వు చెప్పింది ఓకేరా, కానీ నీ గురించి చాలా కేర్ తీసుకుంటుంది. నీ లైఫ్ మరోలా ఉండాలని కోరుకుంటుంది. అంటే చందులో సంథింగ్ ఉందన్నమాట. సంథింగా అంటే? చందు నిన్ను లవ్ చేస్తుంది అనుకుంటారా? లవ్వా? నన్నా? రేయ్, తను అమెరికా నుంచి వచ్చిందిరా, బాగా చదువుకుంది. తను నన్నెందుకు లవ్ చేస్తుందిరా? నా సెవెంత్ సెన్స్ మాత్రం అదే కన్ఫర్మ్ అంటుంది. అసలు సెన్సే లేదు, మళ్ళీ నీకు సెవెంత్ సెన్స్ ఒకటి. రేయ్, అర్థం చేసుకోవాల్సిన లలిత అపార్థం చేసుకొని దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు నేను చందు విషయంలో చేసి తన ఫ్రెండ్షిప్ ఎందుకురా దూరం చేసుకోవాలి? లలిత నా జీవితం అనుకున్నాను. తను రాకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంక తన జ్ఞాపకాలేరా నా జీవితం. నా లైఫ్లో మరొక అమ్మాయికి చోటే లేదు. అలా అనుకుంటే ఎలారా? వెళ్ళేవాళ్ళు వెళ్ళారు, వచ్చే వాళ్ళని రాని. ఖాళీ అవ్వగానే మరొకరికి ఇవ్వటానికి ఇది అద్దెకిచ్చే ఇల్లు కాదురా, మనసు. అందులో ఉంటే ఒకరే ఉండాలి, ఒకటి నచ్చిన వాళ్ళు లేదా వాళ్ళ జ్ఞాపకాలు. నా లల్లి జ్ఞాపకాలతో నా మనసు నిండిపోయింది. మరొకరు వచ్చేంత చోటు అందులో లేదు. హాయ్. చందు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏ? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నా గురించా? ఏమని? అదే నువ్వు రాజా అని చాలా తెలివిగా సేవ్ చేసావని. దాని గురించా? నిన్ను ప్రమాదంలో ఉంటే తను సేవ్ చేయడా ఏంటి? సేమ్ డైలాగ్ రాజా కూడా అదే చెప్పాడు. ఒకటే మాట ఒకటే ఆలోచన. రోయ్, ఆపుతావా? మాట్లాడింది చాలు. ఏంటి చందు ఇలా వచ్చావు? ఇంట్లో బోర్ కొడుతుంది, ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. అలాగా? ఇక్కడేం చేస్తాం? అలా బయటికి వెళ్దామా? బయటికా? ఇప్పుడా? పనే ఉందిరా, ఇంతకు ముందేగా నీకు బోర్ కొడుతుందన్నావు. ఎల్లు. అంటే నీకు బోర్ కొడుతుందా? చెప్పాను కదా, సేమ్ థాట్స్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ డైలాగ్స్ అని. వెళ్ళండి, అలా బయటికి వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఓకే దెన్ పద రాజా. ఏదైనా పని పడవచ్చు. పనుంటే నేను చేస్తాను కదరా, నువ్వు వెళ్ళరా. చేస్తావా? ఎందుకు చేయనురా? సరే, జాగ్రత్తగా చూసుకో. పచ్చందు. ఏంటి రాజా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? బోర్ కొడుతుంటే బయటికి వెళ్తున్నాం. నేను లేను కదా, అందుకే బోర్ కొట్టుంటుంది. ఇప్పుడు వచ్చానుగా, బయటికి అవసరం లేదులే, రా. బయలుదేరాం కదా మాధవి. వాకిలేగా దాటారు, నువ్వు పద రాజా. వెంటనే వచ్చేస్తాంలే మాధవి. అన్నయ్య నీకేదో పని చెప్పినట్టున్నాడు. అయిపోయింది, కాసేపు అలా బయటికి వెళ్ళొస్తాం.
అంత భయం ఉన్నప్పుడు పట్టుకోవడం ఎందుకు? కొన్ని దూరం చూడటానికి బాగుంటాయి కానీ పట్టుకోవడానికి పనికిరావని అర్థమైంది. అవును, వీళ్ళు వెళ్ళిపోయారా? బోర్ కొడుతుందంట, అలా తిరిగి వస్తారంట. పాపం రాజాకి వెళ్ళటం ఇష్టం లేదు, నేనే బలవంతంగా పంపించాను. నువ్వే పంపించావా? నేనే పంపించా. అయ్యో, జారిపోయింది. ఉండు, ఆయింట్మెంట్ తెస్తాను. మొన్న చెయ్యి, ఈరోజు కాలు, ఇలా వరుస పెట్టి ఏం చేస్తుందో భగవంతుడా. ఒకసారి ఇక్కడ ఆపు. ఎందుకు? ప్రశాంతంగా ఉంది, అలా నడుచుకుంటూ మాట్లాడుకుందాం. సరే. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. ప్రశాంతంగా కూర్చున్న వయసు 60. అప్పుడు పనిచేసే శక్తి బాడీలో ఉండదు కాబట్టి చేసిన పనులు తలుచుకుంటూ ప్రశాంతంగా కూర్చోవాలి. అప్పుడప్పుడు కొత్త విషయాలు భలే చెప్తావు నువ్వు. అదేం కొత్త విషయం కాదు, సాయంకాలం పార్క్ వెళ్తే కనిపించే విషయమే. పబ్లిక్ ని బాగా అబ్జర్వ్ చేస్తావనుకుంటాను. అబ్జర్వ్ చేయడం, విశ్లేషించడం నాకు అలవాటు. అంత ఓపిక అందరికీ ఉండదు. ఉండాలి. సమాజాన్ని అబ్జర్వ్ చేస్తుంటేనే మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. జరిగింది గుర్తు చేసుకోగలిగే శక్తి నాకు తెలిసి ఒక మనిషికే ఉంటుంది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని గతంలో తప్పుల్ని ఫ్యూచర్లో చేయకుండా జాగ్రత్త పడాలి, కానీ అదే తలుచుకుంటూ బాధపడకూడదు. మనిషికి రేపటితోనే సంబంధం, ఎందుకంటే అది మన ముందుంది కాబట్టి. గడిచిపోయిన నిన్నలో ఏదో జరిగిందని, ఎవరో ఏదో చేశారని వాళ్ళ కోసం భవిష్యత్తును వదిలేయడం కరెక్ట్ కాదు. ఇది మన జీవితం. జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఒక్కరోజు మనతో ఉండరు. అలాంటిది మధ్యలో వచ్చిపోయిన వాళ్ళ గురించి లైఫ్లో మరొకరికి చోటు లేదనుకుంటే ఎలా? ఒక చోటుకి వెళ్లాలని ప్రయాణం మొదలు పెట్టాక పక్క సీట్లో వాళ్ళు పరిచయం అయ్యారని వాళ్ళతో దిగిపోం. ఆ తర్వాత వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ మన స్టేజ్లో మనం దిగిపోతాం. లైఫ్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పక్క సీట్లో ప్రయాణికులు లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం ఆలోచించుకుంటే మంచిది. అసలు ఇదంతా చందు, ఏమైంది? హిల్ స్లిప్ అయింది. ఉండు. చందు ఎలా ఉంది? ఓకేనా? ఓకే, పర్వాలేదు. మెల్లగా. చందు, నడవగలవా? కొంచెం నొప్పిగా ఉంది, పర్వాలేదు.
ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా? పెద్దనాన్న ఏంటిది? నా కూతురు జీవితం నాశనం చేయాలనుకున్నావు, కుదరలేదు. ఇప్పుడు దీని జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? పెద్దనాన్న అసలు ఏం జరిగిందో తెలియకుండా నువ్వు నోర్మై. వీడి గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇలా తనతో తిరిగినట్టు గాని మాట్లాడినట్టు గాని చూశాను, చంపి పారేస్తాను. నువ్వు పద. పెద్దనాన్న ఎక్కు. అన్నయ్య, ఎలా పెంచావురా నీ కూతుర్ని? ఆడపిల్లకుండాల్సిన అనుకో ఉందా? ఆ రాజాగాడితో రోడ్ల మీద తిరుగుతుంది, అది భుజాల మీద చేతులు వేసుకుని. ఇదేనా ఆడపిల్లని పెంచే పద్ధతి? అమెరికా నుంచి దీన్ని మాత్రమే తీసుకొచ్చావనుకున్నాను, కానీ అక్కడ వెచ్చలవిడితనాన్ని కూడా తీసుకొచ్చావని ఈ రోజే అర్థమైంది. వాడికి ఇంటికి పడదని తెలిసి వాడితో తిరుగుతుంది అంటే ఏమనాలి దీన్ని? ఒకళ్ళకి ఇద్దరున్నారు, కూతుర్ని సరిగ్గా పెంచడం కూడా చేత కదా మీకు? అన్నయ్య, చందు తప్పైతే చేయదు. మరి ఇదేంటి? పరాయి మగాడితో భుజాలు రాసుకుంటూ తిరగడాన్ని తప్పు అనరా? అమెరికాలో అనరేమో కానీ ఇక్కడ అంటారు. దీన్ని కన్నందుకు నిన్ను, పెదనాన్న అయినందుకు నన్ను అంటారు. మీకది స్వేచ్ఛేమో, కానీ ఇక్కడ బరి తెగింపు. ఆడపిల్లని కనగానే సరికాదురా, పెంచడం తెలియాలి. డాడీని అంటారేంటి పెద్దనాన్న? నేను తప్పు చేశాననిపిస్తే నన్ననండి. నా తమ్ముడిని అనే హక్కు కూడా నాకు లేదా? నిన్నెలా పద్ధతి పాడు లేకుండా పెంచినందుకు వాణ్ణి కాక ఇంకెవరిననాలి? మా డాడీ కన్నా గొప్పగా ఎవరు పెంచరు పెద్దనాన్న. పెంచలేరు కూడా. చందు, మీరుండండి డాడీ. పెద్దనాన్న నా గురించి అంటే పర్వాలేదు, మీ పెంపకం గురించి మాట్లాడుతున్నారు. ఏం తప్పు చేస్తుంటే చూశారు పెద్దనాన్న మీరు? అక్కడ ఏం జరిగిందో తెలీదు, కనీసం అడగలేదు, చెప్పేది వినలేదు. మీ పాటికి మీరు ఏదేదో ఊహించుకొని మా డాడీ పెంపకం గురించి మాట్లాడుతున్నారు. అంతగా పెంపకం గురించి మాట్లాడుతున్నారే, రంజిత్ అన్నయ్యని పెంచింది మీరేగా? మరి మీ పెంపకం చేసిన తప్పు కన్నా నేను చేసింది పెద్ద తప్పేం కాదే? మాకు తెలీదు అనుకోవద్దు. పరువు కోసం మీ సొంత తమ్ముడి దగ్గర కూడా దాచిపెట్టుకునే అంత పెద్ద తప్పు చేశాడు మీ కొడుకు. అదేనా మీ పెంపకం? ఆడపిల్లని ఎలా పెంచాలో మా డాడీకి చెప్తున్నారే. మరి అక్కయ్య రాజుని ప్రేమిస్తున్నానంటూ తనతో తిరిగింది, తన కోసం చావాలనుకుంది. రాజా కోసం మీ అందరినీ ఎదిరించింది. అది మీ పెంపకమేగా? చందు, పెదనంత ఏంటి ఆ మాట్లాడడం? నేనేం అంటలేదు డాడీ, అడుగుతున్నానంతే. పెంపకం గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి పెద్దనాన్న, ఇద్దరిని పెంచింది మీరేగా? మరి అలా పెంచి మా డాడీని తిడతారే? పెంచడం అంటే వేలు పట్టుకుని నడిపించడం కాదు పెద్దనాన్న, వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకపోవడం. పదండి డాడీ. ఇప్పటి వరకు నేను మీకు ఎదురు మాట్లాడలేదు పెద్దనాన్న, నిజం మాట్లాడాను అంతే.
ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా? నా కూతురు జీవితం నాశనం చేయాలనుకున్నావు, కుదరలేదు. ఇప్పుడు దీని జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? చందు ఇది చేసిందేంటి? హలో మాధవి, రాజా లేడా? లేడు. ఏంటో చెప్పు. రాజాతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నాతో చెప్పు, నేను చెప్తాను. నేను తనకి సారీ చెప్పాలి. సారీనా? ఎందుకు? నేనేం చేయలేదు. నేను రాజా మాట్లాడుకుంటుంటే మా పెద్దనాన్నొచ్చి రాజాని తిట్టాడు. తిట్టాడా? చెప్పింది వినకుండా కొట్టాడు కూడా. రాజాని కొట్టాడా? అందుకే సారీ చెప్దామని. చెయ్యాల్సింది చేశాక ఈ సారీలు పూరీలు మాకెందుకు? ఇందుకే చెప్పేది, వద్దు వద్దు అన్నా వస్తాం, రాజాని బయటికి తీసుకెళ్తాం. నీ టైంపాస్ కోసం రాజాని అవమానిస్తావా? ఇలా జరుగుతుందని అనుకోలేదు మాధవి. ఎలా అనుకున్నా జరిగిందిగా. వద్దు తల్లి, నీ స్నేహం వద్దు, నువ్వు వద్దు, మీ వాళ్ళ చేతుల అవమానాలు వద్దు. పెట్టేయ్. ఏం రాజా, ఇంత జరిగిన ఒక మాట కూడా చెప్పలేదు? ఇలా ఒంటరిగా నీ పాటికి నువ్వు బాధపడుతూ కూర్చోడానికి, నీ బాధను పంచుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరనుకున్నావా? అందుకు పనికిరారనుకున్నావా? ఎందుకు రాజా, ఎంత దగ్గరగా ఉన్నా మమ్మల్ని దూరంగానే ఉంచుతున్నావు? స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడం నీకే కాదు, మాకు తెలుసు. మా కష్టం నీ కష్టం అనుకున్నప్పుడు నీ కష్టం మా కష్టం కాదా? చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు, అంతేకాని నాకు మీరేమీ కారు అని కాదు. అసలు ఆ పెద్ద మనిషి ఏమనుకుంటున్నాడు? నీ మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏంటంట? అపార్థం చేసుకోవటం అతనికి అలవాటైపోయింది. ఒకసారి గుర్తుండేలా బుద్ధి చెప్తే అలవాటు అదే మారుతుంది. తప్పులన్నీ వాళ్ళు పక్కన పెట్టుకొని నీ మీద చేయి చేసుకుంటాడా? అన్నయ్యతో చెప్పి ఇప్పుడే అతను అంతు తెలుస్తాను. వద్దు మాధవి, శంకర్కి తెలిస్తే ఊరుకోడు. ఎందుకు ఊరుకోవాలి? అతను ఏం చేసినా పడుంటాం అనుకుంటున్నాడా? కోట్లుంటే వాళ్ళ కొంపలో ఉంటాయి. ఆ కొవ్వు మన మీద చూపిస్తే ఊరుకోవాలా? నా కోసం వదిలి. ఎందుకు అంటున్నాను? అహంకారంతో చేస్తే అది తప్పు. అపార్థం చేసుకుంటున్నాడు అతను. దానికి శిక్ష వెయ్యాలి అనుకుంటే మనం తప్పు చేసినట్లవుతుంది. ప్రాణం తీస్తున్న క్షమించేంత గొప్ప మనసు నీకుందేమో కానీ నాకు లేదు. ప్లీజ్ మాధవి, ఈ ఒక్కసారికి నా కోసం వదిలే. ఏంటి రాజా నువ్వు? ప్లీజ్. నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి ఇప్పటికి చెప్పను. ఇలాంటిది మళ్ళీ జరిగిందో ఈసారి మాత్రం ఊరుకునేదే లేదు.